ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రభువైన యేసు నామమున మీకు శుభములు. జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా క్రియనుగాక. ఈ దినం అనగా ఏప్రిల్ నెల 30వ తారీఖు 2026 గురువారం హోలీ ట్రినిటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదినమన్న. ఈ దిన మన ధ్యానాంశం షోలమతి గీతము. దేవుని వాక్యం చదువుకుందామండి. పరమగీతాల గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. నా ప్రాణప్రియుడా, నీ మందను నువ్వు ఎచ్చట మేపుదువో, మధ్యాహ్నమును ఎచ్చట నీడకు వాటిని తోలుదువో నాతో చెప్పుము. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. దేవుడారు మీరంతా బాగున్నారండి. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ యొక్క 4 నెలలు అనగా ఏప్రిల్ ఈ ఆఖరి దినం వరకు కూడా ప్రభు తన కృపలో మనం భద్రపరిచి కాచి కాపాడేందుకై ప్రభుని ఎంతగానో మనం స్తుతించి మనం ప్రభుని కొనియాడాలి. దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే ఈ సమయంలో చదవబడినటువంటి వాక్యంలో ఈ పరమగీతాలు షోలమతి గీతము బైబిల్లోని పాత నిబంధన పుస్తకాలు ఇది ఒక కవితా గ్రంథం. రచయిత సాంప్రదాయంగా సొలొమోన్ రాజు గారు రాసి ఉంటున్నాడు. దీంట్లో మనం చూసినట్లయితే మొట్టమొదటి ప్రేమ వివాహానికి సంబంధించిన కీర్తనగా ఉంటుంది. ఇది ఒక వధువు వరుడి మధ్య ఉన్న ప్రేమ, ఆకర్షణ, విరహం కలయికను గురించిన సంభాషణల సమాహారం. వివాహంలోని శారీరక భావోద్రేక ప్రేమను దేవుడు ఆశీర్వదిస్తాడని ఇది పవిత్రమైనదని చెప్పబడింది. దేవుడు ఇక్కడ దేవుని వాక్యం చూసినట్లయితే ఇక్కడ మరి నా ప్రియుడు నాకు, నేను నా ప్రియునికని ఈ పరమగీతాలు 2వ అధ్యాయం 16వ వచనంలో షోలమతి చెప్తుంది. తర్వాత 3 విధాలుగా మనం దీని గురించి మనం అర్థం చేసుకోవాలి. సాహిత్యపరంగా భార్య భర్తల మధ్య ఉండాల్సిన ప్రేమ, నమ్మకము, అన్యోన్యతల గురించి వివాహ బంధం ఎంత అందమైందో చూపిస్తుంది. ఈ దినాల్లో ఎక్కడ చూసినా కూడా ఈ ఎండాకాలంలో ఈ మే నెలలో ఏప్రిల్ మే నెలలో అనేక వివాహాలు మరి జరుగుతూ ఉంటాయి. దీని వాక్యంలో మనం చూసినట్లయితే వివాహం చాలా పవిత్రమైనది, ఘనమైందనే వాక్యం చూస్తున్నాం. దీని విధంగా ఇశ్రాయేలుతో దేవుని సంబంధం. పాత నిబంధనలో యెహోవా ఇశ్రాయేలు జనాంగం మధ్య ఉన్న ప్రేమను వడంపుకు సూచనగా కూడా యూదులు భావిస్తారు. అంతేకాదు ఈ యొక్క మరి షోలమతి ఈ యొక్క ప్రియుడు ఎవరనగా మనం చూసినట్లయితే క్రీస్తు ప్రభుకి సంఘానికి చూపిస్తుంది. క్రొత్త నిబంధన దృష్టిలో యేసు ప్రభు క్రీస్తు ప్రభు వరుడిగా, సంఘం వధువుగా ఉన్న ప్రేమ సంబంధానికి సాదృశ్యంగా ఉన్నట్లుగా మరి దేవుని వాక్యంలో పౌలు భక్తుడు ఎఫెసీ 5వ అధ్యాయం 25 నుంచి 32 వచనాలు చూసినట్లయితే మరి సంఘానికి మరి అలాగే క్రీస్తు ప్రభుకు ఉన్నటువంటి ప్రేమ బంధాన్ని చూపిస్తున్నట్టుగా చూస్తున్నాం. దయచేసి మీరు ఈ వచనాలు చదవండి. అంతేకాదు ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క ప్రేమ మరణమంత బలమైంది, జలములో ఆర్పలేవని ఈ పరమగీతాల గ్రంథం 8వ అధ్యాయం 6-7 వచనాలు ప్రేమ మరణమంత బలమైంది, జలమును ప్రేమను ఆర్పలేవు. నిజమైన ప్రేమను డబ్బుతో కొనలేమండి, కష్టాలు ఆపలేవు. దేవుని స్తోత్రం. యేసు ప్రభు మనల్ని ఎంతగానో ప్రేమించి మరి కపటం లేని ప్రేమను, నిజమైన ప్రేమను, అగపే ప్రేమను చూపించి మన కోసం తన ప్రాణాన్ని పెట్టాడు. ఈ పరమగీతాల గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనంలో అతను నన్ను ముందు సాలకు తోడుకొని పోయాను, నా మీద అతనికి గల ధ్వజము ప్రేమే రక్షణ గుర్తింపు. కనుక దేవుని బిడ్డ దేవుని ప్రేమను ఆ సంఘం పట్ల ఉన్నటువంటి ఆయన ఆ పవిత్రమైన ప్రేమను చూస్తుంది. ఈ పరమగీతాలు 4వ అధ్యాయం 7వ వచనంలో నా ప్రియులారా, నువ్వు బొత్తిగా సుందరివి, నీ అందు కళంకం ఏమీ లేదని పూర్తిగా అంగీకరించే ప్రేమను గురించి చూస్తున్నాం. పరమగీతం ప్రేమను సిగ్గుపడాల్సిన విషయం కాకుండా దేవుడిచ్చిన వరంగా చిత్రీకరిస్తుంది. వివాహంలో నమ్మకం, ఆనందం, పరస్పర గౌరవం ఉండాలని బోధిస్తుంది. ఆధ్యాత్మికంగా మనం చూసినట్లయితే దేవునితో మనకుండే సన్నిహిత వ్యక్తిగత సంబంధానికి ఇది గుర్తు. ఆ దేవుని వాక్యాలు మనం చూసినట్లయితే మధ్యాహ్నం వేళలో కాసేపు విశ్రాంతి తీసుకోవడం ఆరోగ్యకరమైన కళ. అయితే విరామం లేకుండా పరుగులు తీసే ఈ అంతరిక్ష యుగంలో ఆ కళ కాస్త కనుమరుగైపోయింది. విశ్రాంతి, ప్రత్యేకించి పగటిపూట విశ్రాంతి కేవలం రోగిష్లే అనే అపోహానికుల్లో ఇది కేవలం తప్పు. విశ్రాంతి వ్యాధిగ్రస్తులకు ఉపశమనాన్ని ఇచ్చే గొప్ప అవసరతే అయినప్పటికీ అది ఆరోగ్యవంతుల బలాన్ని అధికం చేసే ఒక మంచి ఔషధం కూడా. విశ్రాంతి మెదడుకు నూతన బలాన్ని ఇస్తుంది, అది మనస్సును నూతన జీవంతో నింపుతుంది, శరీరానికి నూతన ఉత్తేజాన్ని ఇచ్చే పరుగులు తీస్తుందని, అది మన పనులకు మనల్ని బానిసలుగా కాకుండా మరి కాపాడుతుంది అనేటువంటి విషయాన్ని
ఈ పరమగీతాల 1వ అధ్యాయం 7వ వచనంలో, నా ప్రాణప్రియుడ నీ మందను వెచ్చడమేపిదువో, మధ్యాహ్నమున ఎచ్చట నీడకు వాటిని తొలుదువో నాతో చెప్పుమని మరి ఈ యొక్క విశ్రాంతిని గురించి దేవుని వాక్యం మనం చూస్తున్నాం. కనుక దేవుని బిడ్డలారా, మరి విరామము లేని పనుల మధ్య మనకు నిద్ర కరువవుతుంది, శరీరం అలసట వివరిస్తుంది. మన గుండె గడియారం చేసే లబ్ డబ్ శబ్దాలు నీరసంగా మనకు వినిపిస్తాయి. అప్పుడు నా గడియారం ఆగిపోతుంది, ఎవరైనా వచ్చి కీ ఇవ్వండి అని మనం కేకలేస్తాం. ఆ సమయంలో కేకలు విన్నవాళ్ళవారైనా వెంటనే ఒక అంబులెన్స్ పిలిపించి హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ డాక్టర్లు వెంటనే మన గడియారం కీ ఇస్తారు. అది మళ్ళీ మామూలు వేగంతో పరిగెడుతుంది. ఎప్పుడైనా నేను విరామం లేకుండా పరుగులు తీస్తుంటే నీ గడియారం ఆగిపోకుండా చూసుకో అంటూ ఒక మెల్లనైన స్వరం మనల్ని హెచ్చరిస్తుంది. అప్పుడు మనం వెంటనే మన గడియారానికి విశ్రాంతినిస్తాం. దేవుని స్తోత్రం. ఆరాటపడే మనుషులు నిరంతరం పరుగులు తీయాలంటారు. దేవుని గడియారం కంటే ముందుగా పరిగెత్తాలనుకుంటారు. అవిరమామంగా పరిగెత్తి ఒక్కసారిగా చితకలబడుతుంటారు. దేవుడు కాస్త ఆగు అన్నప్పుడు నువ్వు వినకపోతే ఎలా? సంవత్సరాలుగా కనిపించవచ్చు, కానీ దేవుని గడియారం ఎప్పుడు సరైన సమయాన్ని చూపిస్తుంది. దైవిక గడియారం అనుసరించి పరుగులు తీసేవాడు తడబడతాడు, ఆందోళన చెందడు. తడబడడు, ఆందోళన చెందడు, అలసిపోడు, భయపడు, ఒత్తిడికి గురికాడు. దేవుని గడియారం వేగంగా పరిగెత్తదు, నిదానంగా కూడా నడవదు. నేను వేగంగా పరిగెత్తించదు, నిదానంగా నడవమని కూడా చెప్తుంది. సరైన సమయంలో నడిపిస్తుంది, సమయానికి గమ్యం చేరుస్తుంది. అందుకే దేవుని గడియారంతో మన సమయాన్ని సరి చేసుకుందాం. దేవుని సందులో ప్రభుత్వం, మన ప్రాణప్రియుడైన ప్రభుత్వం ఎక్కువ సంబంధం కలిగి ఉందాం. ఆయన సందులు గడుపుదాం. అటువంటి కృప ప్రియ ప్రభు మనకు దయచేయను గాక. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లించున్నాం నాయన. మా తండ్రి, విత్తబడిన ఈ వాక్యం ప్రతి హృదయంలో నాటిపించండి. ఈ వర్తమానం ప్రతిదినం కూడా ఈ అనుదినమన్నా డైలీ ఏమన్నా వర్తమానం వింటూ సబ్స్క్రైబ్ చేస్తూ షేర్ చేస్తూ లైక్ చేస్తూ మా ప్రియులందరినీ దీవించండి. ఎవరైతే నా కష్టాలు సమస్యలు ఉన్నారో సమస్య నుంచి బాధ నుంచి విడిపించండి. మా తండ్రి, ఈ దినం పుట్టిన దినాలు, వాహ దినాలు, ఆ శుభదినాలు జరుపుకునే బిడ్డలు కూడా బహుగా దీవించి మరొక సంవత్సరమనే దయాకిరీటం ధరింపచేయనాను. ఎవరైతే విశ్రాంతి లేకుండా మరి నాయన నిత్యము తండ్రి వారు మా తండ్రి పరుగెడుతూ ఉన్నారు, అటు వారి పట్ల కార్యం చేయండి. వారికి నెమ్మది, సమాధానం, విశ్రాంతి దయచేయండి. దేవా, మీతో ఎక్కువ సంబంధం కలిగి ఉంటూ సహాయం చేయండి. మా దేశాన్ని, మా దేశ ప్రజలు, ప్రపంచ దేశాలను దీవించండి. ఈ దినమంతటిని బిడ్డల చుట్టూ మీరు రక్తం చేసి ప్రతిదిన కీడు నుంచి, దృష్టి నుంచి ప్రమాదం తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దయచేయమని మహిమ నీకే, ఘనత నీకే చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మదేవుని కనీన సహవాసం సదాకాలం మీకు తోడేడి నడిపించి బలపరచునుగాక. ఆమేన్.